హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఎప్పుడైనా స్ప్రింగ్ ఆనియన్ కర్రీ చేయాలంటే ఇలా చేయండి. ఇంట్లో వాళ్ళు ఒక్క ముద్ద వదలకుండా మొత్తం తినేస్తారు. చాలా చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా అన్ని ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు గంటె తీసుకొని మెల్లగా కలపాలి. ఇలా స్లోగా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి. చూసారా, స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ అయింది. మొత్తం ఒకసారి కదిపితే బాగుండదు. సో మెల్లమెల్లగా కలుపుతూ ఉడికించుకోవాలి. అంతే అండి, స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe our channel.